మెట్టో తిరుగోలు నీ మెట్టో తిరుగోలు నీ మెట్టో తిరుగోలు మేఘబోతులు నీ మెట్టో తిరుగోలు మేఘబోతులు నీ మెట్టో తిరుగోలు మేఘబోతులు నీ మెట్టో తిరుగోలు మేఘబోతులు నీ మెట్టో తిరుగోలు పుట్టలో నా పుట్టినావో పుట్టలో నా పుట్టినావో పుట్టలో నా పుట్టినావో రేణు కల్లమ్మ 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 పుట్టలో నా పుట్టినావో ఈ తల్లి రేణుకా ఎల్లమ్మ సత్యాల బాణం తీసుకుపోయేసరికి జమదగ్ని చూసామంటాడు దీని తల్లి సంతారా అదరక బెదరక నాగరక వస్తుంది అర కష్టాలు పెట్టాలని రేణుకా ఎల్లమ్మకి ఏమని చెప్తాడు ఓ రేణుకా ఎల్లమ్మ మరి మనకు లగ్నమై గిన్ని రోజులు అవుతుంది నువ్వు ఈ రోజు నైవేద్యం తీసుకొచ్చినావు మరి నేను స్నానం చేయక గిన్ని రోజులే మరి నేను స్నానం చేయాలంటే గంగకు పోయి నీళ్లు తీసుకురావాలని జరిగి మరి ఎట్లా తీసుకురావాలయ్యా ఏ విధంగా ఉన్నది రేణుకా ఎల్లమ్మకు ఏమని చెప్తాడు తన ఎద లోపల కంక బొంగు నిలిచింది మన కంక కట్టెట్లుండదో అలాంటి కంక బొంగు నిరిసి 7 ఏనుగులు దూయ అంత అంటే మన జల్లెడు ఉంటాయి కదా జల్లెడు లెక్క చేసి అందులో ఒక్కొక్క ఏనుగు పోతుంది మరి నీళ్ళు అవుతాయా ఆగాయి కదా మరి అన్న నీళ్లు తీసుకొచ్చినట్టే నేను స్నానం చేస్తాను ఇక రేణుకా ఎల్లమ్మనేమో పంపిస్తున్నాడమ్మా ఎట్లా పోతుందయ్యా గంగా తీరమో నాకు కదిలేను రేణుకా 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 గంగా తీరమో నాకు ఈ గంగా తీరము అంటే మనం ఏ విధంగా పుట్టకడికి ఎట్లా వచ్చినామో అదే విధంగా గంగా స్థిరం పోయి రేణుకా ఎల్లమ్మ కట్టుకున్న బట్టలు ఇడిచి మనం ఏ విధంగా గంగలో స్నానం చేస్తామో అదే విధంగా గంగలోకి పోయి అదేది మన జల్లెడ లేపినట్లు లేపేసరికి ఒక్క నిరుచుకోవడం అవుతలేదు మరి రేణుకా ఎల్లమ్మ ఏమంటుంది నన్ను కన్నా నా తండ్రి నన్ను కన్నావు గానే శివశంకరుడా నన్ను కన్నావు గాని నా రాత కనలేదు నాకు కష్టాలు పడతానేసరికి మరి ఇంకెవరిని పిలుస్తుందయ్యా రేణుకా ఎల్లమ్మకు తల్లిదండ్రులు ఎంతమంది తండ్రి ఒక్కడే తల్లులు ముగ్గురు ఎవరెవరు శివశంకరునికి ఎద లోపల ఉన్న అందమైన భార్య పార్వతీదేవి జడలో ఉన్నది ఎవరు గంగా పిక్కల లోపల మాండోదరి కలదు మరి ఎవరిని కలుస్తుంది తల్లిని కలిస్తే తల్లి సపోర్ట్ చేస్తలేదు ఇప్పుడు తల్లి ఎవడ నేను చెప్తాను వినకుండా బిడ్డ మరి ఎవరి పిన తల్లి అంటే పిన తల్లిని ఏమని పిలుస్తుంది నన్ను కానీ నా తల్లి గంగా గుడ్ల కంటే నులుపురాలి గంగా నాకు సాయము కావే నన్ను కన్నా నా తల్లి తల్లి ఓ